सर्वेश्वरा पापहरा इह परलोक नित्याधिपति सकल मानव रक्षणदाता येसु क्रिस्तु प्रभु नमस्ते 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 పరవశ హృదయముతో దేవా చేరితిని పీఠమున్ దేవా చేరితిని సేవకై పరవశ హృదయముతో దేవా చేరితిని పీఠమున్ దేవా చేరితిని సేవకై పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మోగా మాదు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మోగా మాదు హృదయములు పులకించెనుగా నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా మమ్మును దీవించవా వేగమే రావయ్యా మమ్మును దీవించవా పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మరియనందనా నీ ప్రియ పిలుపుకు మరియనందనా నీ ప్రియ పిలుపుకు బదులుగానే వచ్చితి స్వామి బదులుగానే వచ్చితి స్వామి పరవశ హృదయముతో సేవలనే నిరతము చేయగ మలచితివి నన్ను నీ పరికరముగా నీ సేవలనే నిరతము చేయగా మలచితివి నన్ను నీ పరికరముగా జననీ జనకుల దీవెన పొంది జననీ జనకుల దీవెన పొంది నీదరి చేరితి నా ప్రాణ ప్రియుడా నీదరి చేరితి నా ప్రాణ
ప్రియుడా పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో స్వామి పిలుపులా గంటలు మోగా మాదు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపులా గంటలు మోగా మాదు హృదయములు పులకించెనుగా. క్రీస్తునాథుని యందు మిగిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని పేరిట మరి మీ అందరికీ యేసు తిరు హృదయ దేవాలయ మహోత్సవ పండుగకు మరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మరి రోజు ఈ పరిశుద్ధ పండుగ పూజను అర్థవంతంగాను దేవునికి మహిమకరంగా కొనియాడేటువంటి అదృష్టాన్ని దయచేసినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా దేవునికి వందనాలు చెప్దాం. తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, యేసయ్య వందనం. కనుక ప్రియమైనటువంటి దేవుని విడలారా, తన యొక్క కృతజ్ఞత వరాలతో మరి రోజు మనందరినీ కూడా దీవించి ఈ యొక్క దేవాలయ వార్షికోత్సవాన్ని ఇంత అర్థవంతంగా కొనియాడేటువంటి అదృష్టాన్ని మరి రోజు ఇంతమంది గురువుల ద్వారా మనందరికీ దేవుడు అనుగ్రహించుతూ ఉన్నందుకు మరి ఒకసారి సంఘం తరపున, విచారణ తరపున, మీ అందరి తరపున దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున తిరుహృదయ దేవాలయ వార్షికోత్సవ పండుగ రోజున మనందరిపై దేవుని యొక్క ప్రేమ ఆశీస్సులను అందచేయటానికి మనందరం కూడా ప్రేమతో ఆహ్వానించగా విచ్చేసినటువంటి మన భీమవరం వికారి గారు అయినటువంటి ఫాదర్ గాబ్రియల్ గారిని మరి సావధానంగా మరి సహృదయంతో మంచి మనసుతో మరి ప్రత్యేక విధంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. అదే విధంగా మరి రోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసి మనందరిని దీవించడానికి వచ్చినటువంటి ఫాదర్ కుర్రం జోసెఫ్ గారిని, రాజోలు వికార్ ఫారిన్ గారిని కూడా ప్రత్యేక విధంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే విధంగా మరి రోజు మరి జూబిలీ సంవత్సరంలోనికి అడుగుపెట్టి జూబిలీ సంవత్సరంలో మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నటువంటి మా యొక్క వైస్ రెక్టర్ గారైనటువంటి ఫాదర్ వరాచాని గారిని కూడా మరి ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మరి రోజు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజకు ఆహ్వానించగా ప్రేమతో ఇచ్చేసినటువంటి గురువులందరికీ మరి సమయం తర్వాత మరి పూజకి సమయం లేట్ అయింది కనుక మరి వచ్చినటువంటి గురువులందరికీ మరియు ఎంఎఫ్ గురువులకు మరి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ మా కోసం, మా యొక్క సంఘం కోసం, మా గ్రామం కోసం ప్రార్థన చేయవలసిందిగా, దేవుని యొక్క ప్రేమ వరాలను మాపై కుమ్మరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ, గురువులందరినీ ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే గురువులతో పాటు మనందరినీ దీవించడానికి, ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి కన్య స్త్రీలందరికీ కూడా ప్రత్యేక విధంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మా కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు, అలాగే గ్రామస్తులకు, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరికీ మరి ప్రేమతో ఆహ్వానాన్ని పలుకుతూ మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి రాబోయేటువంటి దినాల్లో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తామని దేవునికి మాట ఇస్తూ మరి దేవుని యొక్క ప్రేమ వరాలు మనందరిపై కుమ్మరించబడాలని చెప్పి ప్రార్థిస్తూ మన కోసం దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా గురువులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక పరిశుద్ధ దివ్య బలి పూజ ప్రారంభించబడుతూ ఉంది కనుక మరి సంఘస్థులు, గ్రామస్తులు మరి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మరి యవనస్తులు కానీ, చిన్నారి బిడ్డలు కానీ, దివ్య బలి పూజలో పాలు పంచుకునే వారు కానీ, సంఘ పెద్దలు కానీ, యవనస్తులు కానీ, మరి బయట తిరిగేటువంటి వ్యక్తులు కానీ మరి ఈరోజు జరిగేటువంటి పండుగ పూజ యొక్క ఫలాలు గ్రామమంతా మరి పరిపూర్ణంగా పొందాలి అనంటే ఈ యొక్క ఆరాధన అర్థవంతంగాను దేవునికి మహిమకరంగా కొనియాడాలి కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధన అయ్యేంత వరకు నిశ్శబ్దాన్ని మరి పాటిస్తూ పరిశుద్ధమైనటువంటి
విరిగినటువంటి మనస్సులతో ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాలు పంచుకోవాల్సిందిగాను, పూజ జరిగే సమయంలో అటు ఇటు తిరగకుండా సంఘ పెద్దలు యవనస్తులు కూడా మరి ప్రజలని కంట్రోల్ చేయడంలో మరి శ్రద్ధ వహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున యేసు తిరుహృదయ విచారణ ఏలూరు పాడులో ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో రెండు గొప్ప కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించి దేవుణ్ణి ప్రార్థించడానికి మనందరం కూడా వచ్చి ఉన్నాం. ఒకటి ఏమిటంటే దేవాలయ ప్రారంభోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలో మనందరం కూడా ఉండి ఇటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మనందరికీ తెలిసినటువంటి విషయము, మనం విశ్వసించేటువంటిది ఏమిటంటే దేవాలయము అనగానే దేవుని యొక్క ఆ దైవం యొక్క సాన్నిధ్యాన్ని ప్రతిష్ఠించి మరి ఆ సన్నిధిలోనికి భక్తులందరూ కూడా వస్తూ దేవుని యొక్క దీవెనలు పొందడానికి ఆయన సన్నిధికి చేసి మనం ప్రార్థన చేసి చేసిన మేలులకు కృతజ్ఞత తెలియజేసేటువంటి పవిత్రమైనటువంటి స్థలం. మరి ఇటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని, ఈ దేవాలయాన్ని, ఆ దైవ సాన్నిధ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ప్రత్యేకమైనటువంటి రీతిలో మనందరం కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ పండుగ ద్వారా మనందరినీ ముఖ్యంగా మన విచారణకర్తలను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విచారణ సంఘస్థులను, గురువులను, కన్యాశ్రీలను దీవించి ఆశీర్వదించమని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని ఆ విధంగా నిర్మించి యేసు తొలి హృదయ భక్తికి అంకితం చేయడం జరిగింది. ఈ రోజున ప్రభు యొక్క హృదయాన్ని, పవిత్రమైనటువంటి ఆ హృదయాన్ని మనందరం కూడా అంటి పెట్టుకొని ఆ హృదయ భక్తిని పెంచుకోవాలని ఈ దేవాలయ పండుగ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు యొక్క హృదయం ప్రేమ కలిగినటువంటి హృదయం, క్షమించే హృదయం, కృతజ్ఞతా భావాన్ని చూపించే హృదయం, వినయ విధేయతలు కలిగినటువంటి హృదయం. అటువంటి ఆ హృదయాన్ని కలిగినటువంటి దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనందరం కూడా కలిగి జీవించాలని కృత పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక అటువంటి వాక్యాన్ని మనందరం కూడా పొంది ఒకరినొకరు కూడా ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, కృతజ్ఞతా భావం కలిగి, దేవుని బిడ్డల వినయ విధేయతలు కలిగి దేవుని బిడ్డలుగా మనందరం కూడా జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని ఈనాడు యొక్క దివ్య బలి పూజలో ఈ పండుగ సమయాన ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైనటువంటి పూజలో పాల్గొనే ముందు తెలుసో తెలియక చేసినటువంటి పొరపాట్లను జ్ఞాపకం చేసుకుని క్షమించమని కోరుదాం.
మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగా. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుడి పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన పారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితి లేని కృపావరములను స్మరించుకొనిచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించు అనుగ్రహమునకు మేము పాత్రులమగునట్లు పరిణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. సమయమున యేసు ఇట్లు అనెను. సమయమున యేసు ఇట్లనెను, పరలోకములకు భూలోకములకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీరిని మరుగపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి
చూచి అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. నాడి సులువైనది నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుచేతనంటే మనం విచారణ పండుగ కొనియాడుతున్నాం. విచారణ పండుగలో దేవుని యొక్క ప్రేమను మనం ధ్యానం చేసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఈనాటి ఉపోద్ఘాతములో 2 మాటలు ఫాదర్ గారు చెప్పారు, జోసెఫ్ ఫాదర్ గారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ప్రేమపూర్వక కానుక తన దేవాలయం. అలాంటి దేవాలయములో జీవించటం అనేది దేవుడిచ్చిన వరం, దేవుడి యొక్క ప్రేమ. అందుకే కృతజ్ఞతా స్తోత్రములు తెలియజేయడానికి సమావేశమయ్యామని మొదటి మాటగా చెప్పారు. రెండవది, అనుభవించిన ప్రేమను మన జీవితంలో కొనసాగించాలి. ఇది రెండవది. ఈ 2 ఉద్దేశాలు మనం కలిగి ఉన్నప్పుడు నిజమైన ప్రేమను కలిగి ఉంటామని చెప్పి దీని యొక్క భావం. 2 సంఘటనలు నాకు గుర్తు వస్తున్నాయి. మొదటి సంఘటన, నిన్న సాయంత్రం గుణదల మాత నవజన పూజలలో ఒక భాగమైనటువంటి రోజున నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నిన్న సాయంత్రం గుణదల మాత సన్నిధిలో దివ్యమైన ఆరాధన కొనసాగించి ఎత్తైనటువంటి కొండ మీదకి నడుస్తూ వెళ్ళి మధ్య మధ్యలో ఒక రహస్యమైన తరువాత దివస ప్రసాదం ముందు అందరూ కూడా తల వంచి స్తుతి స్తోత్రాలు చెల్లించడం. అనేక మంది భక్తులు వచ్చారు. ఆ దివ్యమైనటువంటి ఆరాధనలో, జపమాలలో, దివ్య పూజలో పాల్గొన్నారు. ఆ పై భాగం అంతా క్రిక్కిరిసిపోయింది నిన్న సాయంత్రం. అలాంటి అద్భుతమైనటువంటి ప్రార్థనకు, అద్భుతమైనటువంటి ఆరాధనకు, అద్భుతమైనటువంటి దివ్య పూజాబలికి రావటం అనేది ముఖ్య ఉద్దేశం ఏమిటి? మేము మిమ్మలను ప్రేమిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా దూర ప్రదేశం నుంచి విచ్చేశాం. నీతో పాటు యాత్రలో పాల్గొన్నాం. నీ దివ్య మదస్సు ముందు మేము మోకరించి తల వంచి ప్రార్థనలు చేశాం. చివరగా ఇరుకైన మార్గములో నీ పైకెక్కాం. ఒక విశాలమైనటువంటి యాత్ర ప్రారంభమైనటువంటి ఈ యాత్రలో ఎప్పుడైతే శిలువ మరియమ్మ గారి స్వరూపం దగ్గరికి వెళుతున్నామో
అక్కడ ఇరుకైన మార్గము చూచాం. అలాంటి ఇరుకైన మార్గము ఎక్కుతూ వెళ్ళాం. ఇంతవరకు ఒక సాధారణమైనటువంటి ఎత్తు, ఇప్పుడు అది ఒక ముఖ్యమైన ఎత్తు. అక్కడ ఎక్కే సమయంలో కొంతవరకు వచ్చిన శక్తి ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అధిక శక్తితో పైకి ఎక్కాలి. ఈ ఇరుకైన మార్గంలో ఎక్కాలి. ఆ ఇరుకైన మార్గంలో ఉన్నటువంటి మెట్లు 81. ఈ 81 మెట్లు నేను ఎక్కుతూనే ఉన్నాను. ఈ 81 మెట్లు ఈ ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆ ఇరుకైన మార్గంలో 81 మెట్లు ఎక్కిన తర్వాత అందరికీ కూడా గాలి ఆడటం లేదు. అలిసిపోయారు. చెమటలు కారుతున్నాయి. యవనస్తులకి పర్వాలేదు, కొంచెం శక్తి ఉన్న వాళ్ళకి పర్వాలేదు, నడువయసు వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఎక్కటానికి శక్తి లేనంత పని జరిగింది. అయినప్పటికీ ఎక్కిన తరువాత మరియ పాద సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో అందరూ కూడా అలసిపోయారు. అలసిపోయిన తరువాత మొదలయ్యింది ఏమిటి? ఆత్మ ప్రేమ ఆరాధన. 5-4 గంటలకు ప్రారంభమైనటువంటి యాత్ర దివ్య పూజ అయ్యి కిందకు వచ్చే సమయానికి 9 గంటలు అయింది. ఇన్ని గంటలు కలిసి భక్త బృందము ప్రార్థన చేశారు. కారణం ఏమిటి చెప్పండి? దేవుని మీద ఉన్నటువంటి, అందరూ చెప్పాలి, ఏముంది దేవుని మీద వాళ్ళకి? నిద్రపోవద్దు. ఏముంది వాళ్ళకి దేవుని మీద? అందరూ చెప్పాలి, ప్రేమ. చెప్పండి గట్టిగా, వినపట్లేదు. ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే వాళ్ళు రారు. ఆ ప్రేమ లేకపోతే ప్రార్థన చేయరు. ఆ ప్రేమ లేకపోతే నడవరు. ఆ ప్రేమ లేకపోతే మెట్లు ఎక్కరు. ఆ ప్రేమ లేకపోతే దేవుని యొక్క వాక్యం ఆలకించరు. ఆ ప్రేమ లేకపోతే దేవుని యొక్క సందేశాన్ని వినరు. ఆ ప్రేమ లేకపోతే దేవుని యొక్క భోజనం తినరు, ప్రార్థనలు చేయరు. కాబట్టి అన్నిటి కారణం ఏమిటి? దేవుని ప్రేమ. రెండవది, ఇక్కడ సమావేశమని ఈరోజు మీరు ఏలూరు పాడు సెంటర్ నుంచే కాదు, గ్రామాల నుంచి కూడా మీరు తరలి వచ్చారు. గ్రామాల నుంచి వచ్చారు. ఆటోలో కావచ్చు, ట్రాక్టర్లో కావచ్చు, వేరే విధంగా కావచ్చు. మీరు ఈ పండుగకు సంతోషంతో రావడానికి ప్రయత్నం చేశారు. దీని వెనకాల ఉన్న కథ ఏమిటి? ప్రేమ. ప్రేమైన సహోదరుల ఆలోచన చేయండి. ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ రోజు మనం యేసు దివ్య హృదయ దేవాలయ వార్షికోత్సవాన్ని పండుగ చేస్తున్నామంటే ఏమిటి? యేసు ప్రభుకి దివ్య హృదయం అనేది పవిత్రమైన మార్గం చూపించేది. అందుకే ఇలాంటి ప్రేమను ఏ విధంగా ఎదుగుపరచాలని చెప్పి నేను ఆలోచన చేశాను. ఆలోచన చేసిన తర్వాత ఈ ప్రేమను ఒక సీడీగా తయారు చేయాలనుకున్నాను. ఆ సీడీకి ఏమి పేరు పెట్టాలని చెప్పి ఆలోచన చేశాను. అక్కడ నా తమ్ముడు సీడీని చేసిన వాడు బొడ్డు రాజేశ్వరి గారు ఉన్నారు. వీళ్ళందరూ అందులో ఫోటోలు ఉన్నవాడు, పూర్వ ఫాదర్ అందరూ. కాబట్టి నేను ఆలోచన చేశాను, మన జ్ఞానం ఫాదర్ వీళ్ళందరూ కూడా రాసిన పాట రాసి సీడీలు చేసిన వాడు. అనుకున్న ఏం పెట్టాలి ఈ పాటకు, ఈ సీడీకి ఏం పెట్టాలి? నేను దానికి ఏమి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చెప్పాలని చేశాను. అప్పుడు నా మధ్యలోకి వచ్చింది, నా ప్రేమే నీవయ్యా, నీ ప్రేమే నేనయ్యా,
ప్రేమే నీవయ్యా. కాదు, ఇదే రెండు మాటలే తిడి. సరే, ఈ మొత్తాన్ని రెండు మాటలు పెట్టాను. నా క్రైస్తవ జీవితము, నా క్రైస్తవ ప్రేమ, నా ప్రజల ప్రేమ, నా విశ్వాసుల ప్రేమ, నా యొక్క సంఘ ఏంటి వేమవరంలో ఉన్నప్పుడు రాసిన పాటలు ఆ సంఘానికి అర్పితం చేశాను. నీ ప్రేమే నేనయ్యా, నా ప్రేమే నీవయ్యా, నా ప్రేమే నేనయ్యా, నా ప్రేమే నీవయ్యా. కలదు పడతాను. ప్రియమైన సహోదరులారా, ఆలోచన చేయండి. నా దగ్గరికి ఫాదర్ గారు ఇచ్చారు, థామస్ ఫాదర్ గారు. పండుగ చేస్తున్నాం, మీరు రావాలి. ఈ పండుగ చేస్తున్నాము, రావాలి. ఏమి చెప్పడానికి వచ్చారు? స్వామి, మేము ప్రేమనే పండుగ పంచుకుంటాకు వచ్చాము. మేము ప్రేమనే జీవితాన్ని మా విచారందరూ కూడా కలిసి చేయాలనుకుంటున్నాం, మీరు రావాలి. అదే అందరూ కూడా పిలిచారు ఇక్కడ పండుగ రామని, ప్రేమను పంచుకోవటానికి. ఎవరి ప్రేమ? యేసు ప్రభు యొక్క ప్రేమ. అందుకే ప్రియమైన సహోదరులారా, మనం ఆలోచన చేయాలి. ఏమిటి? ప్రభువా, నీ ప్రేమతో రగిలే హృదయాన్ని మాకు ప్రసాదించండి. అనుకో, ఇదే ఆ బొమ్మ కనపడుతుందా లేదా? ఓయ్, కనపడుతుందా లేదా? ఏంటది? ఇదే రగిలే హృదయం. దేవుని ప్రేమ రగిలిపోతుంది మానవాళి కోసం. అందుకే ప్రభువా, ప్రేమతో రగిలే హృదయాన్ని మాకు ప్రసాదించండి. నీ ప్రేమనే గొప్ప శక్తి మాలో రగిలించండి. ఏదో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం వరకు కూడా ఎలాంటి ప్రేమ మాలో రగులుతూ ఉండాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, హృదయం ప్రేమకు చిహ్నం. ఈ రోజు మన మానవులుగా జీవిస్తున్నామంటే, క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే, విశ్వాస మార్గంలో ప్రయాణం చేస్తున్నామంటే, నీ యందును నా యందును ప్రేమ ఉంది. దేవుడా, నేను ప్రేమిస్తున్నాను. హృదయం ప్రేమకు చిహ్నం, త్యాగానికి చిహ్నం, అంకిత భావానికి చిహ్నం. అందుకే ఈ 3 ప్రధానమైన గుణాలు యేసు ప్రభులో చూస్తాం. ప్రేమలో ఆయన జీవించాడు, ప్రేమను పెంచాడు. తన అత్యుత్తమ ప్రేమ ఏమిటంటే, మనందరి కోసం సిలువలో మరణించి తన యొక్క పవిత్ర ప్రేమను చూపించాడు. అంతకంటే మరొక ప్రేమ లేదు. అందుకే ప్రేమకు చిహ్నంగా ఉన్న తన జీవితాన్ని త్యాగపూర్వకంగా సమర్పించి అంకిత భావానికి ఒక వ్యక్తిగా మనం ముందు నిలిచాడు. అంకిత భావాన్ని, నేను ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను. ఆ ఉద్దేశంతో యేసు ప్రభు చెప్పాడు, నేను ఎల్లప్పుడూ మీతో ముందును. ఇంటికాడ తల్లిదండ్రులు పిల్లలతో ఉంటారు, బిడ్డలు తల్లిదండ్రులతో ఉంటారు. వాళ్ళ మధ్య ఉండేది ఏమిటి? ప్రేమ. ఒక బిడ్డ ఉదయాన్నే టిఫిన్ తినకపోతే తల్లి అంటుంది, బాబు వచ్చి టిఫిన్ చేయి. మధ్యాహ్నం భోజనం చేయకపోతే నాన్న వచ్చి అన్నము తిను. సాయంత్రము మరలా అడిగి కూర్చుంటే బాబు భోజనం చెయ్యి. దీని వెనకాల ఉన్న ఏంటి గొప్ప శక్తి ఏమిటి? ప్రేమ. దేవుడు కూడా ఇదే చేస్తున్నాడు మనకి జీవితంలో.
అందుకే ఆయన అంటున్నాడు, ఎంత ప్రేమ గలవాడంటే నీ తండ్రి నిన్ను మరిచిన నేను మిమ్మలను మరుగునే మరుగున. నీ తండ్రి మరిచిన ఎవరు మరిచిన నేను మిమ్మల్ని మరుగు లేడు వాడు. కాబట్టి మనందరి జీవితాలు మెరుగైనటువంటి జీవితంలో నడిపిస్తా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రియమైన సహోదరులారా, యేసు దివ్య హృదయ పండుగ చేస్తున్నామంటే ప్రభు చెప్పిన మాట ఇప్పుడు సువార్తలో విన్నాం. భారముచే అలసిన బిడ్డలారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అందుచేతనే ప్రియమైన సహోదరులారా, ప్రేమ సమస్తమును జయిస్తుంది. నాకు ప్రేమలకు ప్రతిరోజు థామస్ వాన్ చూస్తాను రామాయణం. నాలో ప్రేమ ఉంది. ఎక్కడో రాజుల్లో బయలుదేరాడు మహానుభావుడు, ఇంకోని ఎక్కడో బయలుదేరాడు పొన్నమన్నాడు, ఇంకొకడు ఎక్కడో బయలుదేరాడు, ఎక్కడెక్కడో వచ్చాడు, ఎక్కడ బొమ్మడు పడ్డాడు, ఇంకో ఆయన ముక్తేశ్వరం టాప్ చివరిలో ఉన్నాడు కుర్రాడు. ఆ రోజు గ్రామాల్లో ఉన్నాను నేను. కాబట్టి ఇలా నేను వరుసలో వెళితే ఫాదర్ గారి ఇక్కడి నుంచి సెమినరీ దగ్గర సెమినరీ పెళ్ళగడివి ఆ మహానుభావుడు ఏలూరు సొంతూరు దిగురాడు. ఆయన గారు లంకల కోడేరు, లంకే జీవితం పాకోడేరు. ఆయన ఏలూరు, ఆయన రాజులు, ఈయన ఉప్పుడి. చూసారా ఇన్ని ప్రదేశాలు పెట్టారు. దేనికోసం? మీకోసం. అవునే అనుభవం వచ్చిన దాని అనుకున్నారు ఎక్కడ చూసారని చెప్పి. ఒక ఆయనేమో ఏంటి దేవుడు అవతల గుండంపల్లి, నేను వెళ్ళి చూశాను కుర్రోడు గుండంపల్లి. ఆ తర్వాత మా తమ్ముడు బొడ్డు ప్రాక్టీస్ నా విచారణ కుర్రోడు. ఆ తర్వాత భువనేశ్వర్లు పాస్తున్నారు, ఈయన భువన్ ప్లాస్టర్. ఇద్దరు కాబట్టి ఈ విధంగా చూస్తే ప్రియమైన సహోదరులు, ఎంతమంది గురువులు థామస్ గారిని చూడటానికి వచ్చారంటే థామస్లో ఉన్నటువంటి దేవుడిని చూడటానికి వచ్చారు. మీరు చూడటానికి వచ్చారంటే మమ్మందరినీ ఎవరిని చూస్తాకి వచ్చారు? ప్రేమలో నిండినటువంటి యేసు ప్రభువుని చూస్తాకి వచ్చారు. ఆ దేవుడు మనతో ఉండాలి, నిత్యము దేవుడు మనలో జీవించాలి. ఈ గుడే మన యొక్క హృదయం కావాలి. అందుకే పునీత పౌలు అంటున్నాడు, మీ హృదయాలు పవిత్రమైన దేవాలయాలు కావాలి. దేవుడు జీవించే హృదయాలు కావాలి, దేవుడు ప్రేమించే హృదయాలు కావాలి, దేవుడు ఆరాధన చేసే హృదయాలు కావాలి, దేవుడు నమ్మే హృదయం కావాలి, దేవుడిపై నిజమైన ప్రేమ కలిగి జీవించే హృదయాలు కావాలి. అందుచేతనే ప్రభువు 2 ప్రధానమైన సూత్రాలు చెప్పాడు ప్రేమ గురించి. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణాత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను నీవు ప్రేమించాలి. నీవు ఏ విధంగా దేవుడిని ప్రేమిస్తున్నావో నీ సహోదరుని ప్రేమించటమే. అందుకే 10 ఆజ్ఞల్లో కూడా ఈ 2 ఆజ్ఞలు చెప్పాడు. ఈ ఆజ్ఞల్లో, ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలలో ఎమిడి ఉన్నవి. మొదటి ఆజ్ఞ, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక. రెండవది, నీవులే సమస్యలను. అసలు ఇవన్నీ జీవిస్తే అసలు మనకు గుడి అవసరం లేదు, బడి అవసరం లేదు, సాధన అవసరం లేదు. కరెక్టే. ఈ జీవితానికి మనం వస్తే, ఈ జీవితానికి మన అంతంగా రూపాంతరము చెందిన వాడుగా మనం తయారైతే అదే. కానీ ఇంకా తయారవ్వలేదు. కాబట్టి ఈ వ్యవస్థ కావాలి. పాపు గారి దగ్గర నుంచి, బిషపుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి, ఉపదేశం దగ్గర నుంచి, సంఘ పెద్దల దగ్గర నుంచి ఇలాంటి మన యొక్క జీవితంలో నడిపించడానికి ఇలాంటివి కావాలి. ఇంకా
అందుకే ప్రభు చెప్పాడు అన్నారు, నేను వచ్చే వరకు ఈ సంఘము నడవాలి, నేను మరలా వచ్చే వరకు మీరందరూ సిద్ధపడాలి, ఈ ప్రేమలోనే జీవించాలి. చాలా కష్టమైన ప్రేమైన సహోదరులారా. అందుకే ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతిరోజు పూజ వల్ల చూస్తుంటాం, ప్రతిరోజు జపాలను చెప్తూ ఉంటాం, ప్రతిరోజు కూడా ఆరాధనలు చేస్తూ ఉంటాం. ఈ విధముగా దేవుని యొక్క ప్రేమకు మనం దగ్గర కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రేమైన సహోదరులారా. ఎందుకు? ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. ప్రేమ నిశ్చలమైన ప్రేమ లేకుండా మనం కొన్నిసార్లు జీవిస్తాం. కాబట్టి ఆ నిశ్చలమైన ప్రేమ కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకే ప్రేమ లేనివాడు వింత మనిషి. ప్రేమ లేని వాడు వింత మనిషి. వాడికి ఏం చేయడం వారికి తెలియదు. ఉదాహరణకి ఒక మానసికంగా బాధపడేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ మానసికంగా బాధపడేవాడికి ఏమి చేయాలో తెలియదు. ఎన్ని బోధించినా ఎన్ని చెప్పినా అతడు సరిగ్గానే ప్రవర్తించడు. అంతే మనం అంటాం వింత మనిషి. ప్రేమ ఉన్నవాడు విలువైన మనిషి. అది ప్రేమ ఉన్నవాడు విలువైన మనిషి. ప్రేమలో జీవించేవాడు ఉత్తమమైన మనిషి. ప్రేమ జీవితంలో యేసు యొక్క మార్గంలో నడిచేవాడు విలువైన వాడు. నీవు నేను కూడా విలువైన వాళ్ళమే ఎప్పుడు దేవుని యొక్క జీవితంలో జీవించినప్పుడు. అందుకే ప్రియమైన సహోదరులారా, దేవుడు ప్రేమామయుడు. అందుచేతనే ఆయన ప్రధాన సూత్రం చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని ప్రేమిస్తా ప్రయత్నం చేయమని చెప్పి ఆయన అన్నాడు. దేవుడు మన చుట్టూ తిరుగుతున్నాడు. ఈ సూర్యుడు ఏ విధంగా తిరుగుతున్నాడో, భూమి ఏ విధంగా తిరుగుతుందో, దేవుని ప్రేమ అనేది మన చుట్టూ తిరుగుతుంది. అందుచేతనే ప్రభువు చెప్పాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయగలరు. మీ జీవిత గమ్యం, మీ జీవిత మార్గం, మీ జీవిత ఆశయం, మీ జీవితం యొక్క నిజమైన గమ్యం అదే. అందుచేత దేవుడు ప్రేమించాలి. దేవుడు మన చుట్టూ తిరుగుతున్నారు, మనము ఆయన చుట్టూ తిరగాలి. ఇదే తిరుగుతూ అంటే ఎక్కడైతే ఆరాధన ఉందో, ఎక్కడైతే గుడి ఉందో, ఎక్కడ ప్రార్థన ఉందో, ఎక్కడ వాక్యం ఉందో, ఎక్కడ నిజమైనటువంటి ఆత్మీయ శక్తి ఉన్నటువంటి చోటికి వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. మరి ఈరోజు మరి మీ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చారు. మీరు మీ గ్రామాల నుంచి ఈ ఏలూరుపాడు విచారణ దేవాలయానికి వచ్చారు. అనగా తిరుగుతూ వస్తున్నాం మనం దేవుని యొక్క జీవితంలో. అందుకే ప్రభు చెప్పాడు, ఎవడైనా సరే నా శిష్యుడుగా జీవించాలని కోరుకుంటాడో అలాంటి వాడు అనుదినము కూడా నా శిలువను తీసుకొని నన్ను అనుసరించాలి. అదే చుట్టంటే నా జీవితాన్ని జీవించేవాడు శిలువను పట్టుకుని అనుసరించాలి. నేను ఏ విధముగా నా ప్రేమను శిలువ ద్వారా చూపించాను, నా హృదయాన్ని ఏ విధముగా శిలువ ద్వారా చూపించానో మీరు కూడా అదే విధముగా శిలువ ద్వారా రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి దేవాలయం ఉందంటే దాని అర్థం ఏంటి? దేవుడు మన గ్రామంలో ఉన్నాడు. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు దేవాలయం అంటే దేవుడు మీ గ్రామంలో మీ మధ్యన ఉన్నాడు. తన ప్రేమను పంచుకుంటాయి. అందుచేత ప్రియమైన సహోదరులారా, ఈ తిరుసభ జీవితంలో ఇది ప్రత్యేక పండుగ. అందుకే ఈ పండుగను 1856 సంవత్సరములో మొదలయ్యింది. యేసుక్రీస్తు యొక్క దివ్య హృదయ పండుగ మొట్టమొదటిసారిగా 1856 ప్రజలు తెలుసుకున్నారు. మేము హృదయం చుట్టూ ఉండాలి, దీనికి పెద్ద పండుగ చేయాలి, తిరుసభలో దీన్ని ప్రత్యేక విధంగా దీని భావాన్ని ప్రజలు చెప్పాలని చెప్పి ఆనాటి పాపు గారు ఈ పండుగను విశ్వవ్యాప్తంగా ప్రపంచాన్ని తెలియచేయడానికి 1856 నుండి దీన్ని ప్రారంభించారు. పెంతెకోస్తు పండుగ అయిన తర్వాత 19 రోజులకు ఈ యేసు ప్రభుకి దివ్య హృదయ పండుగను చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. అనగా పవిత్రాత్మ దేవుడు
హృదయాలను స్పందింప చేశాడు, హృదయాలను రెచ్చప్పజేశాడు, హృదయాలను నిజమైనటువంటి ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకెళ్తా ప్రయత్నం చేశాడు. అందుకే ఈ పండుగ పాస్కా పండుగ అయిన తర్వాత, పెంతెకోస్తు పండుగ తర్వాత, ఆత్మదేవుడు దిగవచ్చిన తర్వాత, ఆత్మదేవుడు హృదయాలను గమనించిన తర్వాత, ఆత్మదేవుడు హృదయాలను స్పందింప చేసిన తర్వాత యేసుక్రీస్తు యొక్క దివ్య హృదయ పండుగను మనం కొనియాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనగా ఆ శిలువ బలి, ఆ శిలువ శక్తి, ఉత్తాన ప్రేమ, ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో మనం తెలుసుకోవాలంటే దేవుడు మన మీద ఉన్న ప్రేమను చూపించాడు. కాబట్టి ఆ ప్రేమకు ప్రతిఫలముగా ప్రతిగా మనం దేవునికి సమర్పణ చేయాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, దయ, కనికరము, మిక్కుటమైన ప్రేమను చూపించడం నేర్చుకోవాలి. మనం ఎక్కడ మొదలవ్వాలి? మన ఇంటిలో. మన ఇంటిలో మొదలవ్వాలి ప్రేమ. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి, బిడ్డల మధ్య ప్రేమ ఉండాలి, పెద్దల మధ్య ఉండాలి, యువకుల మధ్య ఉండాలి. అందరిలో కూడా ఈ ప్రేమ పుట్టినప్పుడు, ఈ ప్రేమ పుట్టినటువంటి జీవితం నుంచి నూతన జీవాన్ని తీసుకొస్తుంది. అప్పుడు మీ గుడేమవుతుంది? విశాలమైన ప్రేమ గుడవుతుంది. ఎందుకు వస్తాం ఆదివారం గుడికి? ఎందుకంటే మీ ఊరు ఫాదర్ గుడికి వెళ్ళినప్పుడు ఏమి పంచుతారు? ప్రేమ బిందు, ప్రేమను పంచే బిందు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ జీవితాన్ని, పంచే జీవితాన్ని మనం ధ్యానం చేస్తాం. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనకు అర్థమైంది ఏమిటంటే, పాత నిబంధనలో ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని విమోచన చేశాను, నేను చేసిన విమోచనాన్ని జ్ఞాపకం చేసుకోండి, మిమ్మలను బానిసత్వ జీవితం నుంచి ప్రేమతో మిమ్మల్ని కాపాడాడని చెప్పి మొదటి పట్టణంలో దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. అదేవిధంగా పునీత యోహాను గారు ప్రేమ గురించి మాట్లాడాడు. ఏమంటున్నాడు? ప్రేమ ఎక్కడ పుట్టింది? దేవుని నుండి పుట్టింది. ప్రేమ లేని వాడు దేవుణ్ణి తెలుసుకుని వాడే. చక్కగా చెప్పాడు యోహాను రాసిన మొట్టమొదటి లేఖలు. ఎందుకు? ప్రేమను అనుభవించాడు యోహాను గారు. ఎక్కడ వంగి ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క వక్షస్థలం మీద వంగాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే ఇక్కడ రాత్రి భోజనంలో ఆ పక్కన ఉన్నాడు. పక్కన కూర్చుని ఆయన తల ఇక్కడ పెట్టాడు. ఎక్కడ తల ఎక్కడ పడింది? తల ఎక్కడ పడింది? హృదయం మీద. యోహాను తల యేసుక్రీస్తు హృదయం మీద పడింది. అక్కడ కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది? ప్రేమ. ఎంత లోతైన భావాలు చూడండి ప్రియమైన సహోదరులు. కొట్టుకుంటున్నటువంటి ప్రేమ హృదయం, యేసు ప్రభు యొక్క ప్రేమ హృదయము యోహానులో ప్రవేశించేది. అందుకని యోహాను సువార్త పేరేమిటి? ప్రేమ చట్టం, ప్రేమ గ్రంథం. యోహాను సువార్త ప్రేమ చేత నింపబడినటువంటి గొప్ప సందేశం. ఆ కొట్టుకునే హృదయంలో పొందినటువంటి ప్రేమ మనకు తెలియజేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను, ఆ వాక్కు మనిషి అవతారం ఎత్తి మన మధ్యన నివసించను. ప్రేమ గల దేవుడు మన మధ్యన పుట్టాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మరి ఈరోజు మనం ఏమి తెలుసుకోవాలి? ప్రేమను తెలుసుకోవాలి, ప్రేమతో జీవించాలి. మన విచారణ ప్రేమమయం కావాలి. నేను ఇదే చెప్పాను. ఎక్కడ గొడవల్లో వెంటనే ఫాదర్ గారు దగ్గరికి నేను దిగిన వెంట ఆయన వచ్చాను. ఫాదర్ గారండి మీరు రెండు మాటలు బాగా, మంచి మాటలు బాగా చెప్పారని చెప్పాను. ఏమని చెప్పానంట? మొట్టమొదటిగా ఈ పవిత్రమైన స్థలం, ఈ పవిత్రమైన జీవితం జీవించే ప్రతి వారు కూడా దేవుని మహిమలో జీవించాలి. మరియమయం ఇది ఈ ప్రపంచమంతా దేవుని యొక్క యేసు ప్రభు జీవితంలో ఆయన మహిమలో ఉంది. మరియ తల్లి మయం, ఈ రెండు ఇద్దరు కూడా ప్రపంచానికి మహాజ్యోతులుగా ఉన్నారు. ఇదే చెప్తాను. అక్కడ
నిన్న గుణదల్లో ప్రియమైన సహోదరులారా, అనగా మన జీవితంలో యేసుక్రీస్తు పాత్ర ఏమిటి, మన జీవితంలో మరి యొక్క పాత్ర ఏమిటి, మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు హృదయం యొక్క ప్రార్థన ఏమిటి, ప్రార్థన శక్తి ఏమిటి, మన జీవితాన్ని కబళించాలి. ఆదివారం గుడికి పోకపోతే గుడికి వెళ్ళాలి, ప్రార్థన చేయకపోతే ప్రార్థనకి వెళ్ళాలి, సంస్కారాలు తీసుకోకపోతే సంస్కారాలు తీసుకోవాలి, సోదర ప్రేమలో జీవించాలి, కోపతాపాలు ఉంటే క్షమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నిజమైన ఆత్మీయ జీవితంలో పెరిగినప్పుడే యేసు దివ్య హృదయ మహిమ మనలో ప్రవేశిస్తుంది. గుడికల్లో సప్రసాద్యం, పాప సంగీతం చేయము, వాక్యం వెళ్ళి తెలియదు, గుడి దగ్గర దెబ్బకుండా వెళ్ళి ఆ స్థలం గురించి ఈ స్థలం గురించి వాడి గురించి ఈడు గురించి ఈ ఏమొస్తుంది? దేవుని ప్రేమ ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది దేవుని ప్రేమ? అందుచేత ప్రేమ సహోదరులారా, ఆలోచన చేద్దాం. నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను, నా విశ్వాసం ఏంటి? అందుకే ప్రభు పునీత పౌలు చెప్తున్నాడు, నేను విశ్వాసం అనే పరుగు పందెంలో ప్రవేశించాను, ఇంకా ఉత్తీర్ణత పొందలేదు. మనం ఎవరికి ఉత్తీర్ణత పొందలేదు. ఉత్తీర్ణత పొందడానికి సదాన ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. నా యొక్క ఉద్దేశము ఆయన చేరుకోవాలి. ఆయన చేరుకునే వరకు కూడా నేను ప్రేమించాలి, నేను ఆరాధన చేయాలి, ఆయనకు జీవితం జీవించాలి, సంస్కార జీవితంలో పాలు పంచుకోవాలి. ఆదివారం గుడికి వెళ్ళటం మానకూడదు, పవిత్ర వాక్యం చదవటం మానకూడదు, సంఘములో ఐక్యము కలిగి జీవించకపోతే తప్పుగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అందుకే మీ అందరి దగ్గరికి గురువులు వస్తున్నారు, ప్రతిరోజు చెప్పే మాటలు ఇవే. ఎందుకు? మంచి మార్గం నడిపించడానికి. ప్రియమైన సహోదరులారా, ఈ కొన్ని విషయాలు మనందరము కూడా మనసులో పెట్టుకోవాలి. ఆ దేవుణ్ణి ప్రేమిస్తాం, ప్రయత్నం చేయాలి, ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. మీ సంఘాలను కూడా ఏ విధంగా ఉండాలంటే ప్రాణముతో ప్రేమతో నింపబడినటువంటి సంఘాలు కావాలి. ఎప్పుడు జరుగుతుంది? ఆయనతో మనం ప్రయాణం చేసినప్పుడు. అందుచేత ప్రేమైన సహోదరులను ప్రార్థన చేద్దాం. ఓ దేవుడా, మమ్మలను, మా గ్రామాలని, మా క్రైస్తవ కుటుంబాలను మీ ప్రేమతో నింపండి. మేమందరము కూడా నిన్ను అనుసరిస్తూ మంచి బిడ్డలుగా జీవిస్తూ నిజమైనటువంటి ఆత్మబలంతో ముందుకు సాగడానికి మా శక్తిని ఇవ్వమని చెప్పి వేడుకుందాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెతకండి దొరుకును, అడుగు ప్రతివానికి ఇస్తాను. అందుకే మీరు వచ్చారు, మేము వచ్చాం. మేము కూడా ప్రార్థన చేసుకోవాలి, మేము కూడా అడగాలి. మీరు అడగాలి, మేము అడగాలి, మనందరం అడగాలి. ఈరోజు అడిగే ప్రదేశము, అడిగే సమయం, అడిగే నిజమైనటువంటి ఆత్మ సంబంధము గల హృదయ ప్రేమ జీవితం. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడా, మీ ప్రేమలో మమ్మల్ని నడపండి, నింపండి. మీ ప్రేమ ద్వారా మమ్మల్ని గొప్పవాళ్ళుగా చేయండి. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరించే వాళ్ళంగా తయారు చేసి మీ యొక్క నిజమైన ఉత్సాహమైన జీవితాన్ని మేము పొందడానికి చివరి వరకు మేము ప్రయాణం చేయ విధంగా మాకు సహాయం చేయమని ఈనాటి దివ్య పూజలో ప్రత్యేక విధంగా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఒకటి సోదర చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్యమును ఆలోచించాం, ప్రేమ అనే గొప్ప విషయాన్ని ధ్యానం చేశాం. ప్రేమ గల దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈనాడు మేము మీ సన్నిధికి వచ్చి మా హృదయాన్ని సమర్పిస్తున్నాం ప్రభు. నీవు తప్ప మాకెవరు లేరని చెప్పి నమ్ముతున్నాము. ఎంతవరకు అలాంటి నమ్మకమైన జీవితంలో మేము ఉంటున్నాము మాకు తెలియదు ప్రభు. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మేము మిమ్మల్ని మరిచి జీవిస్తున్నాం. అనుదిన జీవితంలో మమ్మల్ని ఆశీర్వదించండి. నీ పవిత్రమైన హృదయాన్ని, నీ ప్రేమ జీవితంలో మమ్మల్ని భద్రపరచండి. మేము కూడా మీలోనే భద్రముగా ఉంటామని చెప్పి నమ్మి మీ యందు ప్రయాణం చేసే విధంగా చేయండి. ఓ ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డపై మీ ఆత్మీయ శక్తిని ఇవ్వండి. ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేసే హృదయాన్ని ఇవ్వండి.
ప్రార్థన ద్వారా నిన్ను అనుభవించే విధముగా చేయండి. ప్రార్థన ద్వారా నీతో ఏకమయ్యే విధముగా చేయండి. ప్రార్థన ద్వారా సంస్కార జీవితాలు జీవించే విధముగా చేయండి. దివ్య పూజా పనిలో నీ ఉత్తానాన్ని కొనియాడే విధముగా మాకు ప్రేరణ పుట్టించండి. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి నిన్ను దర్శించుకొని నీ ప్రేమలో పెరిగే విధంగా సహాయం చేయండి. ఓ ప్రభువా, ఈనాడు మా విచారణ గురువులను ఆశీర్వదించండి. మరి వారికి మీరు ఎల్లప్పుడూ కూడా తోడు నేరుగా ఉండండి. మరి ఏలూరు నత్రాశ్రమంలో ఏలూరు పాడు విచారణ స్థాపించిన దగ్గర నుంచి ఇక్కడ పనిచేసిన గురువులను ఆశీర్వదించండి. అన్ని విధాలుగా సంఘాన్ని కట్టిన వాళ్ళు ఆశీర్వదించండి. ఈ దేవాలయం నిర్మించిన వాళ్ళు ఆశీర్వదించండి. గ్రామాల్లో దేవాలయాలు కట్టి ప్రేమ చిన్నుతో అధికం చేసిన వారిని దీవించండి. అదేవిధంగా ప్రభువా, ఈనాడు ఇక్కడ దివ్య పూజలో పాల్గొన్నటువంటి గురువులను ఆశీర్వదించండి. అమ్మగారులను ఆశీర్వదించండి. పెద్దలను దీవించండి. సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ పండుగకు ఎవరైతే మీ యొక్క ప్రేమతో హృదయపూర్వక ప్రేమ కానుకలు సమర్పించే అందరిని ఆశీర్వదించండి. ప్రతి గ్రామము కూడా నిజమైన ఆధ్యాత్మిక శక్తి గల గ్రామంగా తయారయ్యి నిజమైనటువంటి విజయాన్ని సంపాదించే ఏలూరు పాడు విచారణ కావాలని కోరుకుంటున్నాను. ప్రభా, మా అందరిపై మీకు ఆశీస్సులు కురిపించండి. ఈ పండుగకు సహాయపడిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించి నిజమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మాకు కలిగింపచేయమని, మీ యొక్క ప్రేమలో మమ్మల్ని భద్రపరచమని, మీ ప్రేమ ద్వారా మమ్మల్ని పవిత్రత చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఇది మనకు చేయించున్నాము. ప్రమాణాన్ని చెప్పినట్టున్నా పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడను అనే యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మన కల్పమై కన్యమరియము నుండి పుట్టెను. వంశుల కలిగాలోని పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ తీర్పు చేయకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం కాలుతాను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మరొకసారి ప్రత్యేక విధంగా మరి రోజు ఈ పండుగలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరి కోసం ప్రత్యేక విధంగా ఈ పండుగ జరగడంలో ఆర్థికంగా మనకు సహాయం చేసినటువంటి ధర్మదాతల కోసం, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కోసం, శోధనల కోసం, వాటి నుంచి విడుదల పొందడం కోసం, అలాగే ప్రత్యేక విధంగా ఈరోజు పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థించమని కోరుతూ ఉన్నటువంటి బంధువుల యాకోబు, మేరీ జ్యోత్సన, అస్మిత, లక్ష్మిత యొక్క కుటుంబ ఉద్దేశాల కోసం ఈరోజు మనకి ఆర్థికంగా సహాయపడినటువంటి తిరుపతి వెంకటి జగరాజు, మంచిన రవివర్ణ గారు, మంచిన ఆంజనేయరాజు గారు, దాట్ల శ్రీనివాసరాజు గారు, అపూరి అమేష్, శీలం పండు, శోభవతుల నాగరాజు గారు, పడమల్లి సుబ్బయ్య గారు, పోతురాజు అన్నం గారు, అన్నం పోతురాజు గారు, కటికల సుబ్బారావు గారు, అన్నం నరసన్నబాబు, దాతాల నీరమ్మ, అలాగే గోడపాటి వాళ్ళు, వీరందరి కోసం మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరి దేవుని యొక్క దీవెనలు అపారంగా మనపై కుమ్మరించబడాలని, మన యొక్క తిరుసభ అరుదంతులుగా ఫలించి ఆ తిరుసభలో మనందరం కూడా ప్రేమ కలిగి జీవిస్తూ ప్రేమ వరాలకు సాక్షులుగా జీవించే అదృష్టాన్ని దేవుడు దయచేయమని ఒక నిమిషం మనందరం కూడా మన యొక్క ఉద్దేశాలను కోరికలను ప్రభువుకు సమర్పించుకున్నాం. ఈ మనవులన్నింటినీ మన ఆవులను నీకు మావుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మనవి చేయించున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించండి. తన అవస్థి మహిమల కొరకును మన ప్రయోజకుల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజకుల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షించుము. మేము సమర్పించే బలి నీ పాపయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటచే పొడవబడిన తని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించను.
ఇవి అతడు తన శ్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఏ కారణమునా తెరిచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ పూటలుండండి, అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నాము. కావున మేము సకల పునీతులతోను దూతలతో ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమున నిరంతరము ప్రకటించుట ఎట్లనగా హోసన్నా 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 మగాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధుడు మీది పరిశుద్ధుడు పరిశుద్ధుడు మీది పరిశుద్ధుడు మగాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధుడు మీది పరిశుద్ధుడు పరిశుద్ధుడు మీది పరిశుద్ధుడు హోసన్నా 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 ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. ఈ సృష్టి అంతయు నిన్ను శుద్ధించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త నిత్యము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు ధర్మమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నాము. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిభాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఏ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమున అందుకొని వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
నీకు కృతజ్ఞతలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ప్రాణబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల గ్రహించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యాత్మకముగా రూపొందించునుగాక. నీవు ఎన్నికల పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాతి అనే మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయును. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవంతిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు పొందుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జీరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులో ప్రేమ ఎందుకు దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలో చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. అందరం నిలబడి ప్రభు మనందరిని కూడా ప్రేమించమని చెప్పి అడుగుతున్నాను. ప్రేమలో ప్రధానమైనటువంటిది ప్రార్థన ద్వారా దేవునితో సంభాషిస్తాం, దేవునితో మనం ప్రేమపూర్వక మాటలు చెప్పుకుంటాం. అందుకే ఈ పరలోక ప్రార్థన ద్వారా దేవుడు మేము ప్రేమిస్తున్నాం, మా మీద మీ కనికరము ప్రేమ చూపించమని తండ్రి దేవుడిని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అందరి భక్తితో పరలోక ప్రార్థన చెప్పండి. పరలోక మందిరుడు ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మరి విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను నిలిచింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగముల జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు. గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు.
క్రీస్తు శరీర రక్తములు మొదటి కాంచి కాపాడుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ దివ్య ప్రసాదమును కేవలం కథోలిక ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే స్వీకరించాలి. మిగతా సంఘస్థులు కానీ హైందవులు కానీ స్వీకరించకూడదు. ఈ స్థలాల్లో కూర్చుని ప్రార్థన చేసుకుని గురువులు దివ్య ప్రసాదములు తీసుకుని మీ వద్దకు వస్తారు. భక్తితో ఆ ప్రభుని స్వీకరించండి. పూజాబలైన వెంటనే మరి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. నిండు పూజలో పాల్పంచుకుని కార్యక్రమాలు కూడా వెళ్ళవలసిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ యేసు తిరుహృదయ దేవాలయ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఎంత ఘనంగా కొనియాడేటువంటి గొప్ప అదృష్టాన్ని దేవుడు దయచేసినందుకు 2024వ సంవత్సరం 27వ తారీఖు నవదిన పూజా ప్రార్థనల ప్రారంభం నుండి మరి చివరి పండుగ రోజైనటువంటి ఈ 5వ తారీఖు వరకు
దేవుడు తన యొక్క కాపుదలలో మనందరినీ కూడా కాచి కాపాడి ఈ పండుగను ఇంత విజయవంతంగా కొనియాడేటువంటి అదృష్టాన్ని మరి దేవుడు దయచేసినందుకు మరి దేవునికి మరి ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరఫున ఈ 10 రోజుల పాటు దివ్య బలి పూజలో పాలు పంచుకున్నటువంటి గురువులందరి తరఫున ఈరోజు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాలు పంచుకున్నటువంటి కన్యాస్త్రీల తరఫున విచారణ తరఫున మరి దేవునికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మరి దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా చప్పట్లు కొట్టి ఆ దేవునికి వందనాలు తెలియచేద్దాం. అలాగే ఆ దేవుడు ఎంతైతే కృపను చూపించాడో ఆ కృపను మనపై కుమ్మరించడంలో, మరి పండుగ ఎంత విజయవంతం కావటంలో మరియు తల్లి ఎంతగానో తన ప్రార్థనా సహాయాన్ని అందించి ఈ పండుగ విజయవంతం చేసుకోవటంలో ఆ తల్లి కురిపించినటువంటి అనుగ్రహాలకు మనందరం కూడా ఆ మరియ తల్లికి కూడా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి. అలాగే మరి రోజు 27వ తారీఖు నుంచి మరి నిన్నటి వరకు నవదన పూజా ప్రార్థనలో మరి దేవుడు మనందరినీ కూడా దీవించి మరి 9 రోజుల పూజా ప్రార్థనలో ప్రత్యేకంగా పాలు పంచుకున్నటువంటి ఫాదర్ మరియదాస్ గారు, ఫాదర్ రొజారియో, ఫాదర్ జోజిబాబు, మరియు ఈరోజు పరిశుద్ధ దివ్య బలి పూజలో మనందరి కోసం ప్రార్థించినటువంటి గురువులందరికీ మరియు నిన్నటి రోజున దివ్య బలి పూజను సమర్పించినటువంటి యేసుదాసు మరియు జేవియర్ మరియు ధనకుమార్ ఫాదర్ గారులకు, మరి మొదటి రోజు పూజను సమర్పించినటువంటి విజయవాడ మేత్రాసన కైకిలూరు విచారణ గురువులు ఫాదర్ ప్రవీణ్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రోజు మరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే అనుకున్నటువంటి సమయం చాలా మించిపోయింది. మీరందరూ కూడా ఆకలితో ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడు ఆహారం తినాలా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచనతో అందరూ చూస్తున్నారు. కనుక ఈ సమయంలో ఎంత చెప్పినా మీరు స్పృశించేటువంటి స్థితిలో మీరు లేరు. కనుక దీనికి ముందు ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి అనంటే ఈరోజు మరి ఎంత లేట్ అవుతుంది అనేటువంటిది మీ ఆలోచన, ఈ కారణం మీరే అనే విషయాన్ని గుర్తించాలి. మరి వచ్చిన కాడి నుంచి నేను మీకు చెబుతూనే ఉన్నాను. మరి గురువులు వచ్చినా రాకపోయినా దేవుని బిడ్డలుగా గురువుల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఉండాలి తప్ప మరి గురువులు వచ్చి మన కోసం ఎదురు చూసేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు అనేటువంటిది మీకు చెప్తూనే ఉన్నాను. ఈరోజు 10 గంటల వరకు ఈ రోజున పూజా బలి ఉంది అని అంటే దానికి కారణం మీరే. కనుక భోజనం చేసేది ఇక్కడే, కనుక ఇంటికాడ వండుకునే పని లేదు, తినాల్సింది ఇక్కడే, అన్నీ చేయాల్సింది ఇక్కడ. అయినప్పటికీ కూడా మీరు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాలు పంచుకోవటానికి అశ్రద్ధను చూపిస్తూ ఉన్నారు. అందుకే మరి భోజనం తినటానికి కానీ ఈ పండుగ త్వరగా ముగించుకోవటానికి కానీ ఆలస్యం అవటానికి కారణం మనమే తప్ప గురువులు కాదు, మరియు దేవుని యొక్క చిత్తం అసలే కాదు. కనుక రాబోయేటువంటి రోజుల్లో మరి 6:30 గంటలకు అనగా 6:30 గంటలకు సిద్ధపడి మరి 7:30 గంటలకు అనగా 7:30 గంటలకు దివ్య బలి పూజ ప్రారంభించబడాలి. దేవుడు టైం అంటే టైము, ఆ టయాన్ని మనం పాటించకపోతే మన జీవితంలో టైం విలువ తెలియదు. ఆ విలువ తెలియనప్పుడు దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు కూడా మనందరం కూడా పొందలేము. కనుక అందుకే మరి రోజు మరి సింపుల్ గా మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అందరూ అన్యదా భావించకుండా ఎవరైతే ఈ పండుగను విజయవంతం చేయటంలో సహకరించారు, మరి ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రధాన యాజకుడిగా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసి మనందరినీ దేవుని యొక్క ప్రేమ వరాలతో
దివ్య బలి పూజ ద్వారా దీవించినటువంటి ఫాదర్ గాబ్రియల్ గారికి, భీమవరం వికార్ ఫారెన్ గారికి మరి ప్రత్యేక విధంగా మరి విచారణ గురువుగా మరి నా తరఫున, సంఘం తరఫున, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి మన ఆహ్వానాన్ని మన్నించి మరి ప్రత్యేక విధంగా ఆహ్వానించగా మరి రాజోలు విచారణలో పనిచేస్తూ వికార్ ఫారెన్గా మరి నన్ను ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ అన్నగా మరి వెన్నంటే ఉంటూ అన్ని విషయాల్లో తన ప్రేమను పంచుతూ ఈ రోజు పిలవగానే మన మధ్యకు వచ్చి మనందరినీ దీవించినటువంటి పురంధేశ్వర ఫాదర్ గారికి కూడా మరి నా తరఫున, విచారణ తరఫున, అక్కడ చేరినటువంటి మీ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి నేను పిలవగానే అవకాశం లేదేమో, అవకాశం ఉంటే వస్తాను అన్నటువంటి గురువుకి మరి దేవుని యొక్క ప్రేమ మరి ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఆ ప్రేమే మరి రోజున మరి ఫాదర్ గారిని రప్పించింది. ఈ రోజున మరి మైనర్ సెమినరీలో మరి గురు విద్యార్థిగా మరి బీజాలు నాటకంలో గురువుగా తర్ఫీదు పొంది దేవునికి సేవ చేసేటువంటి అదృష్టంలో పునాది వేసినటువంటి వైస్ రెక్టర్ గారైనటువంటి మరి రోజు జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి వరాజాన్ ఫాదర్ గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన యొక్క మధ్యలో ఆహ్వానించగా మన మధ్యన ఉన్నటువంటి పెద్ద గురువులు మరి బాలశౌరి ఫాదర్ గారికి, అలాగే మరి ఈరోజు పరిశుద్ధ సువార్త పట్టణాన్ని మరి దానంతో మనందరికీ మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించి మనందరిని దీవించినటువంటి మరి జ్ఞానానంద ఫాదర్ గారికి మరియు బాలశౌరి ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి పౌరకుల విచారణకర్తలు మరి ఫాదర్ జంకు ఫ్రాన్సిస్ గారికి మరి అలాగే ఆయనకి సహాయక గురువు యేసురాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గున్నపల్లి విచారణ గురువులు ఫాదర్ బాలకరణ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు విచారణలో పనిచేస్తున్నటువంటి వినోద్ ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాజోలు విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి మార్పు ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎల్లప్పుడూ కూడా నాకు ప్రేమను పంచుతూ మరి ఏలూరు వెళ్ళినప్పుడల్లా నన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమతో ఆదరించేటువంటి గురువులు, ఎంఎఫ్ గురువులు మరి ఫాదర్ రాజు గారు, చిట్టిబాబు గారికి కూడా మరి ఎంతో ప్రేమతో మరి అల్లిపల్లి విచారంలో పండుగలు ఉన్నాయి. పండుగ అయినా అంటే మేము రాగలమో రాలేమో కానీ ప్రార్థన చేస్తామని చెప్పారు. కానీ మేము వస్తున్నామని చెప్పి మరి ఎంతో శ్రమించి ఈరోజు నా మధ్యకు వచ్చి నాకు మరి ఆనందాన్ని నింపినటువంటి రాజు ఫాదర్ గారికి, చిట్టిబాబు ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనేక మంది మరి 36 మంది గురువుల్ని పిలవటం జరిగింది. కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి ఉన్నటువంటి మరి సమస్యలను బట్టి వారు రాలేకపోయారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతో నేనైతే రాలేను కానీ మా అసిస్టెంట్ని మాత్రం తప్పనిసరిగా నేను పంపిస్తానని చెప్పి మరి రోజున మరి ఆయన కూడా చెప్పారు. అదేవిధంగా ఆయనకు సహాయక గురువుగా పనిచేసిన అనగా ఆరోగ్య స్వామి గారికి సహాయక గురువుగా పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ ఫాదర్ గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరిగా మరి నా క్లాస్మేట్ మరి ఫిలాసఫీ నుంచి థియాలజీ వరకు గురు తర్ఫీదు పొంది గురువయ్యేంత వరకు మరి కలిసి చదువుకున్నాం, కలిసి గురువయ్యాం. మరి ఇక్కడ మన మధ్యన మరి బయటకు వెళ్ళినట్టున్నారు కనుక అలెక్స్ ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యకు వచ్చి మనల్ని దీవించినటువంటి కన్యాస్త్రీలు మరి కైకలూరు విచారణ గురువులకు మరి వారి అమ్మగారులకి మరి ప్రత్యేక విధంగా మరి భీమవరం నిర్మలా సిస్టర్స్ అలాగే కలిగింది విచారణలో పనిచేస్తున్నటువంటి అమ్మగారులకు అలాగే ఆకువీడి విచారణలో పనిచేస్తూ మరి రోజున మనందరినీ ఆహ్వానించగానే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి మనందరికీ దేవుని యొక్క ప్రేమ దీవెనలు కుమ్మరించి ప్రార్థన చేసినటువంటి కన్యాస్త్రీలందరికీ కూడా
మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే మరి పండుగ విజయవంతం కావటంలో మరి ఎవరైతే ఆర్థికంగా సహాయం చేశారో, అలాగే ఈరోజు మనం చదివినటువంటి మరి సన్మానించుకున్నటువంటి వ్యక్తులందరికీ, అలాగే ఈరోజు పండుగ అంతా విజయవంతం కావడానికి నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి సంఘ పెద్దలకు, అలాగే యవనస్తులకు, వారితో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధ పండుగ విజయవంతం కావడానికి మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వచ్చినటువంటి అందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేయడంలో, దాన్ని తయారు చేయడంలో సహాయపడినటువంటి యవనస్తులకు, మరి స్త్రీలకు, మరి అలాగే సంఘ పెద్దలకు, గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నవదిన ప్రార్థన నుంచి చివరి రోజు వరకు మరి ఉపదేశ మాస్టర్లు తమ సహకారాన్ని అందిస్తూ ఈ పండుగ విజయవంతం కావడంలో సహకరించినటువంటి ఉపదేశ మాస్టర్లకు, మరి 10 రోజులు కూడా మరి సంగీతాన్ని అందించి మరి పండుగలు ఇంకా అర్థవంతంగా కొనియాడటంలో మరి సహాయపడినటువంటి యువన్ మాస్టర్ బృందానికి, మరి అలాగే పాటలు పాడినటువంటి బిడ్డలకి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పేర్లు చెప్పలేదని బాధపడకండి, కనుక సమయం లేదు కనుక మరి మీ అందరికి. అలాగే మరి రోజు మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతో మరి కొమరగిరి విచారణ నుంచి మరి రోజు 2 రోజుల క్రితమే నా మధ్యకు వచ్చి మరి రోజు పండుగ విషయంలో, మరి పాటల విషయంలో, మరి ఈ యొక్క పీఠాన్ని అలంకరించడం విషయంలో మరి ఎంతో సహాయపడి ఎంత అందంగా మరి అలంకరించినటువంటి ఉప్పుడు విచారణ నుంచి మరి కోనవరం అనేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి వర్మకి, అలాగే కొమరగిరి విచారణ నుంచి వచ్చినటువంటి మరి శేఖర్ బాబుకి, అలాగే మరియు చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి వెస్ట్మెంట్లు తేవడంలో, ఈ రోజున అలంకరించడంలో మరి బర్రంపాలెం విచారంలో ఉన్నటువంటి బాబీకి కూడా మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేక విధంగా మరి వర్మాకి కృతజ్ఞతలు చెప్పాలి. మరి నేను ఎక్కడున్నా సరే మరి దేవాలయాన్ని అలంకరించడం అంటే మరి నేను చెప్పకుండానే కాదు కదండి, మీ ఊర్లో పండుగలు ఉన్నాయా, మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉన్నాను, నేను ఎక్కడున్నా సరే నన్ను విడిచిపెట్టడు. నేనంటే అంత ప్రేమ ఎంత ఉన్నా సరే, ఎంత శ్రమ అయినా సరే మరి రోజున మరి అవకాశం లేకపోయినప్పటికీ ఏదో ఈ యొక్క పండుగలో పాలు పంచుకోవాలి, నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతుని నేను దేవుని మహిమ కోసం ఉపయోగించాలని చెప్పి మరి రోజున ఇదిగో మీకు కనిపిస్తున్నటువంటి అందమైనటువంటి అలంకరణ మరి కడియపలక నుంచి ఆ వాళ్ళే పూలు తీసుకొచ్చి అక్కడ నుంచి వాళ్ళే కూర్చొని మధ్యాహ్నం నుంచి మరి 6 గంటల వరకు మరి పీఠాన్ని అలంకరించి అంత అందంగా తీర్చిదిద్దడంలో మరి ఎంతో సహాయపడినటువంటి వర్మకి, అలాగే శేఖర్కి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరిగా మరి ఈరోజు ఈ యొక్క ఏలూరుపాడు విచారంలో దేవాలయంలో ఏదైనా పరిశుద్ధ కార్యం జరగాలి అంటే దానికి కేంద్రం బిందువు ఎవరంటే నాని. కనుక వాడిలో ఉన్నటువంటి ఓపిక పెంపకం కూడా మానేసి అలాగే దాన్ని ఇంకా మీ భాషలో చెప్పాలంటే ఏమంటారు తెలుసా, గొడ్డులాగా కష్టపడుతున్నారు మీరు అంటారు. అదంటే నాటు భాష అన్నమాట. గొడ్డులాగా కష్టపడుతున్నారు అంటే శ్రమించడం అన్నమాట. కనుక మరి రోజున ఆ వ్యక్తి కానీ లేకపోతే ఈ ఆరాధన విషయంలో సోని ఏలుపాటు విచారాలు దాని విషయాన్ని ఎదురు చెప్తున్నానంటే దాని ద్వారానైనా సరే మీరు గమనించాలి. అనేక విషయాలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆరాధన విషయంలో, దేవుని సన్నిధిలో గడపడంలో, దేవుని సన్నిధికి రావడంలో, దేవుని యొక్క ప్రేమలో ఎదగటంలో మాత్రం మీరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాన్ని గమనించి మరి రాబోయేటువంటి దినాల్లో ఆ దేవుని యొక్క ప్రేమలో ఎదగాలని చెప్పి ఆ దేవుని యొక్క దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించాలని మరి మీ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని దీవెనలు కుమ్మరించాలని మరి వచ్చే ఆదివారం ప్రతి ఒక్కరి పేరు చెప్పి
మరి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను కనుక ఈరోజు నా పేరు నా సమయంలో చెప్పలేదు. ఎంత కష్టపడ్డాను, ఎంత గొడ్డులాగా కష్టపడ్డాను కానీ నా కోసం ఫాదర్ గారు అందరూ ఎంతమంది వచ్చారు, ఎంతమందిలో నా పేరు చెప్తే ఎంత బాగుండేది కనుక నా పేరు చెప్పలేదు అనేటువంటి బాధ మీకు. ఎందుకంటే నేను మీకు కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా మీరు చేసినటువంటి పనికి ఆ పైన ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మీకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి వరాలను ఇస్తారు. అదే ఈరోజు ఫాదర్ గారు చెప్పాడు, మీ అమ్మ మర్చిపోయినా, మీ నాన్న మర్చిపోయినా, మీ సోదరుడు మర్చిపోయినా, మీ ఉపదేశ మాస్టర్ మర్చిపోయినా, చివరికి పూర్తిగానే నిన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మరువను అన్నాడు. కనుక నీవు చేసినటువంటి ప్రతి పనికి మీకు కృతజ్ఞతతో కూడినటువంటి దీవెన దేవుడు కుమ్మరిస్తాడు. కనుక ఈ పండుగ విజయవంతం చేయడంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరిగా ఈ యొక్క పండుగ విజయవంతం కావడంలో, ఈ ప్రేమ విందుని ఏర్పాటు చేయడంలో ఆర్థికంగా సహాయపడినటువంటి బిడ్డలందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ చల్లని దేవుడు, ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభువు మరి తల్లి యొక్క దీవెనలతో మనం ధారాళంగా దీవించి ఆశీర్వదించాలని మీ అందరికీ మరి చేసినటువంటి గురువులకు, కన్యస్త్రీలకు, గ్రామస్తులకు, సంఘస్థులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అందరూ లేచి నిలబడదాం, చివరి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. చివరి క్షణంలో ప్రార్థన అయిపోయిన తర్వాత 2 నిమిషాలు వచ్చినటువంటి అతిథులని సన్మానించుకోవడం కనుక ఎవరు కూడా మరి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా నేను తర్వాత నేను కోరుతున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారంలో మాలో పవిత్ర ప్రేమ ప్రతిభలు చేయనుగాక. ఏ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులగచ్చు అతనిని మా సహోదరి సహోదరులందు గుర్తింపు కలుగుదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఒకే నిమిషం తీసుకుంటాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విచారణ గురువులు మన అభివృద్ధి కోసమే అనేక విషయాలు చెప్పారు, మన మంచి కోసమే చెప్పారు. కాబట్టి ఈ పండుగ తన మీద వేసుకొని యువకులు పెద్దలు అందరితో కలిసి చక్కని వాతావరణంలో ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని చేసినందుకు దేవుడు వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అనేక విధాలుగా దీవించే విధంగా చేసినందుకు విచారణ గురువు గారికి అందరూ చెప్పబడదాం. రెండవది, ఆయన కొంచెం బాధతో చెప్పిన మాటలు ఉన్నాయి, నాకు తెలుసు. ఎందుచేతంటే ఒక గురువు కోరుకునేది మీ దగ్గర నుంచి విశ్వాసం. చెప్పింది చేసే వాళ్ళగా కావాలని చెప్పే ప్రతి గురువు కోరుకునేది. కాబట్టి నేను చెప్పేది, ఆయన చెప్పేది మీరు వినండి, మీరు చెప్పేది ఆయన వింటాడు. ఇదే నిజమైనటువంటి విచారంలో ఉన్నటువంటి పరమార్థం, నిత్య స్తోత్రం. అందుచేత ఫాదర్ గారు మంచిగా చెప్పారు కాబట్టి మంచిని చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకా విశ్వాసంతో ముందుకు రావడానికి సహాయం చేయండి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వర జాబ్, అది పేరు వరం, గురుత్వాన్ని స్వీకరించారు. 25 సంవత్సరాలు మన రాష్ట్రంలో పనిచేశారు, ఎక్కడో ఉన్న జర్మనీ దేశంలో పనిచేశారు. ఆ తర్వాత ఆస్ట్రియాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడే మన దేశానికి వచ్చారు. మరి తన యొక్క గురుత్వ 20 సంవత్సరాలు ప్రవేశించారు. కాబట్టి ప్రత్యేకంగా మనందరి తరఫున, మీ తరఫున ఫాదర్ గారిని అభినందిద్దాం. మన కుటుంబంగా ఫాదర్ గారిని దేవుడు దీవించాలని మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడాలని ప్రార్థన చేస్తాం. ఫాదర్ గారిని ప్రభువు నీతో గుండులోగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పాట చివరి పాట పాడుతూ ఉండగా మరి గురువులందరికీ ఒకసారి రెస్టారెంట్లు ఉండగానే మరి ఫోటో తీసుకున్న తర్వాత రెస్టారెంట్ కానీ